మన ఇప్పసూరకు 5,000 ఏళ్ల చరిత్ర. బ్రిటిష్ వాళ్ళ ఆంక్షలతో వెనుకబడ్డది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. పూర్వ వైభవానికి సర్కార్ కృషి చేయాలి. ఇప్ప పువ్వులో అద్భుతమైన ఔషధ గుణాలు. తయారీ బ్రాండింగ్ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. శాస్త్రీయంగా మార్కెట్ చేస్తే లక్షల కోట్ల ఆదాయం వస్తుందని వెల్లడి. ఇది దీనికోసం ఇప్ప పువ్వు నువ్వు దాయటోని కాదు. అనిరుద్ రెడ్డి గారు, ఇప్ప పువ్వు మీకు ఏమన్నా కావాలా? ఇప్ప పువ్వు సారేమో మీరు తాగేదేమన్నా ఉన్నదా? పేద ప్రజలకు ఇప్ప పువ్వు సారನ್ನು అలవాటు చేయాలి. అలవాటు చేసి తాగి సావుర్రా అని చెప్పాలి. నిండు సభలో, శాసనసభలో సార మీద చర్చ పెట్టింలే. శాసనసభలో చదువు మీద చర్చ పెట్టలే, వైద్యం మీద చర్చ పెట్టలే, వ్యవసాయ రంగం మీద చర్చ పెట్టలే. దేని మీద చర్చ పెడతాను? ఇప్పసార మీద చర్చ పెట్టిండు. విద్యను అందరికి అందించి ఎట్లా విజ్ఞానవంతులను చేయాలి, ఎట్లా బుద్ధివంతులను చేయాలి, ఎట్లా ఇంజనీర్లను తయారు చేయాలి, ఎట్లా డాక్టర్లను తయారు చేయాలి, ఈ రాష్ట్రానికి వచ్చే విద్యావంతులను ఎట్లా తయారు చేయాలని చర్చ పెట్టలే. విద్యారంగానికి 30,000 కోట్లు ఇవ్వవలసింది 12,000 కోట్లు ఎందుకు ఇచ్చినామని చర్చ పెట్టలే అనిరుద్ రెడ్డి. దేని మీద చర్చ పెట్టిండు? పేదోళ్ళు తాగి సావడానికి ఇప్ప పువ్వు సార మీద చర్చ పెట్టిండు. అలా అనేక ఔషధ గుణాలు ఉన్నాయట. 5,000 ఏళ్ళ చరిత్ర కలిగిందట. అది ఆ ఇప్ప పువ్వు సార తాగితే అన్ని వ్యాధులు నయమైనట్టు, దానికి ఆయన ఆల్రెడీ తాగి 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 ఉన్నట్టు, ఔషధ గుణాలను ఆయన ఆస్వాదించినట్టు చెప్తున్నాడు. గిదీనిక మిమ్మల్ని ఎమ్మెల్యేలు గెలిపించింది? ఇప్ప పువ్వు మీద చర్చ పెట్టమనే. కేవలం ఇప్ప పువ్వును సారాగా మార్చి దాన్ని మార్కెటింగ్ చేసి 1,000 కోట్ల రూపాయలను పేదల మీద గుంజడానికి ఓ ఆలోచన చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఏదో శాస్త్రీయ మామూలుగా ప్రతి చెట్టులో ఏదో ఒక చిన్నపాటి ఉపయోగపడేది ఉంటుంది. తాగుతున్న తాగుడు సరిపోదని ఇప్ప పువ్వును కూడా సారాగా మలిచి ఇప్ప పువ్వు సారా తాగిపిస్తామని చెప్తున్నారా అనిరుద్ రెడ్డి గారు? ఇది చదువుకున్న వాళ్ళ లక్షణాలేనా ఈ సార మీద మాట్లాడు? మీరు చదువుకున్న వారే కదా. ఇప్ప పువ్వు మీద చర్చ పెడతావు, గా వైద్యం మీద చర్చకు పెట్టు, గా విద్య మీద చర్చకు పెట్టు, గా ఎస్సీలు బీసీలు ఎస్టీల అభివృద్ధి కోసం వాళ్ళ కార్పొరేషన్లకు ఎన్ని డబ్బులు ఇవ్వాలి, గదాని మీద చర్చకు పెట్టు. ఎవరన్నా ఉంటే నిన్ను ప్రశంసిస్తారు, అభినందిస్తారు. ఈ పప్పు సారాకు 5,000 ఏళ్ళ చరిత్ర ఉన్నది, బ్రిటిష్ వాళ్ళు దాని మీద ఆంక్షలు పెట్టిండ్రు, దాన్ని మనం అది గొప్ప ఔషధ గుణాలు ఉన్నాయి, దాన్ని బ్రాండింగ్ చేసుకొని అమ్ముకుంటే ఒక కార్పొరేషన్ పెడితే మళ్ళీ అది మన రెడ్డిల చేతికే వస్తుంది, మన ధనవంతుల చేతికే వస్తుంది, దాని మీద కూడా 4 రూపాయలు సంపాదించుకోవచ్చు, అనేక మందిని చంపిపారేయవచ్చు. ఈ అడ్డమైన చర్చలానే మీరు పెట్టేది? మొన్న ఈయన గత వారం రోజుల నుండి గిదే చర్చ పెడతాండి పప్పు సార మీద. మరి ఆ కార్పొరేషన్కి ఈయన చైర్మన్ చేయాలని చూస్తానులా ఏంది? మరి ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ పెట్టాలట సారకు, ఈ పప్పు సార కోసం. అంటే పేద ప్రజలను ఈ ఇప్పపు సారకు అలవాటు చేసి వాళ్ళు సత్తరా బతుకుతో సంబంధం లేదు, కానీ శవాల మీద పైసలు ఏరుకునే ప్రయత్నం చేస్తారు మీరు. శవాల మీద పైసలు ఏరుకునే ప్రయత్నం ఇందుక మీరు ఎమ్మెల్యేలు అయింది, ఇందుక మీరు నాయకులైంది. ఇట్లాంటి చర్చ పెట్టినందుకు సిగ్గుపడండి కాంగ్రెస్ నాయకులు సిగ్గుపడండి ఇట్లాంటి చర్చ పెట్టినందుకు.